ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి హిందీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది, సో మరి ఏ ఏ పుస్తకాలు చదవాలి, వాటి ప్యాటర్న్ ఏంటి అనేటటువంటిది, సో వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ఈ వీడియో చూసేటటువంటి వారు ముఖ్యంగా గమనించవలసింది, ఎవరైతే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోదలిచారో వెంటనే సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే కింద స్టోర్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని టచ్ చేసినట్లయితే అందులో TSTRTR డిఎస్సి అనేటటువంటి ఒక కోర్స్ ఉంటుంది. దాన్ని టచ్ చేసి బై నౌ అనే ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ పే చేసుకున్నట్లయితే ఆ టోటల్ వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. తర్వాత వెంటనే మేము మీకు కాల్ చేసి మీ అడ్రస్ తీసుకొని మీకు మెటీరియల్ కూడా పంపిస్తాం. ఆ వీడియోస్ చూసుకోవచ్చు, ఈ మెటీరియల్ చదువుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు మీకు ఒక షెడ్యూల్ ప్రకారంగా, ఒక టైం టేబుల్ ప్రకారంగా ప్రతిరోజు మీకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు లభించడం జరుగుతుంది. వెంటనే మీరు లేట్ చేయకుండా సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇక సిలబస్ వివరాలలోకి వెళ్దాం. మరి ఈ తెలంగాణ డిఎస్సి హిందీ అనేటటువంటిది 80 మార్కులకి జరగబోతోందండి. 160 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. నెగటివ్ స్కోరింగ్ లేదు కాబట్టి ఒక ప్రశ్నకి హాఫ్ మార్క్ మాత్రమే ఉంటుంది. నెగటివ్ స్కోరింగ్ లేదు కాబట్టి మీరు అన్నీ అటెంప్ట్ చేయాలి, అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు రాయాల్సిందే. ABCDలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇందులో మొదటి సబ్జెక్ట్ ఏముంటుంది? సో సబ్జెక్ట్ నెంబర్ 1 చూడండి ఒక్కసారి. సబ్జెక్ట్ నెంబర్ 1 ఏముంటుంది? ఎస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. ఈ రెండు కలిపి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్ కేటాయించారండి. అందులో జనరల్ నాలెడ్జ్ 10, కరెంట్ అఫైర్స్ 10, జీకేకి 10, కరెంట్ అఫైర్స్కి 10 బిట్లు 10 బిట్లు వస్తాయి. అయితే ఖచ్చితంగా 10 వచ్చే అవకాశం లేదండి. సో మరి ఈ జనరల్ నాలెడ్జ్ ఒక 8, కరెంట్ అఫైర్స్ ఒక 12 వచ్చే అవకాశం ఉందండి. సో 8, 12గా నిర్ధారింపబడి ఉంటుంది. ఎప్పటికీ కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ పడినప్పటి దగ్గర నుండి వెనకాలకి ఒక 6 నెలలు చూసుకోవాలి. ఖచ్చితంగా 6 నెలలు చూసుకుంటే ఈ 12లో ఖచ్చితంగా 8 బిట్లు చేయగలుగుతారు. ఇక మిగతా 4 6 నెలలు దాటైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి సార్ 6 నెలలు దాటి ఇచ్చారు, 2 ఏళ్ళది ఇచ్చారంటే మనం అడగడానికే లేదు. మరి ఎప్పటికీ జీకే అనేటటువంటివి స్టాండర్డ్గా ఉండేటటువంటి ఒక 30 టాపిక్స్ చదువుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా UNO, రవాణా, అంతరిక్ష రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార వ్యవస్థ, జాగ్రఫీ, హిస్టరీలో ఫ్రీడమ్ మూమెంట్, సో అదేవిధంగా మినిమం ఎకానమీ, సో పంచవర్ష ప్రణాళికలు, ఇలాంటివి ఒక 30 టాపిక్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరెన్సీ, రాజధానులు, ఇలాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మన సురేష్ హిందీ అకాడమీలో ఆ ఖచ్చితమైనటువంటి 30 టాపిక్ని మరి విత్ కోడ్స్ అండ్ ట్రిక్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మరి తర్వాత ఎప్పటికీ జీకే టాపిక్స్ అనేటటువంటివి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు G20 మన భారతదేశంలో జరిగింది మొన్న. సో ఈ G20 యొక్క పుట్టుపూర్వోత్తరాల నుండి మనకు బిట్టు వచ్చే అవకాశం ఉంది. చంద్రయాన్ మొన్న సక్సెస్ అయింది, అంతరిక్ష రంగం నుండి బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జీకేని ఎప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇక రెండవది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. దీన్ని హిందీలో శైక్షిక దృష్టికోణ్ అని అంటారు, తెలుగులో అయితే విద్యా దృక్పథాలు అని అంటారు. మరి దీనికోసం మనం ప్రిపేర్ అవ్వాల్సిన పుస్తకం ఖచ్చితంగా B.Ed, D.Ed పుస్తకం ఒకటి ఉంటుందండి. సో మరి ఆ పుస్తకాన్ని మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి దీనికోసం తెలుగు అకాడమీకి సంబంధించిన B.Ed, D.Ed పుస్తకాలను మనం హిందీలోకి తర్జుమా చేసి మెటీరియల్గా ఎవరైతే జాయిన్ అవుతూ ఉన్నారో వారికి ఈ విధంగా శైక్షిక దృష్టికోణ్ అనేటటువంటి పేరుతో ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి, విద్యా దృక్పథాలు. సో మరి ఈ పుస్తకాన్ని మనం ప్రామాణికంగా చేసుకొని ఈ మెటీరియల్ని రూపొందించడం జరిగిందండి. మరి మనకి యూనిట్ నెంబర్ 1 శిక్షా కా ఇతిహాస్, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. యూనిట్ నెంబర్ 2 ఏముంటుంది అంటే ఇందులో శిక్షక సశక్తీకరణ్, టీచర్స్ ఎంపవర్మెంట్ అనేటటువంటి పేరుతో యూనిట్ నెంబర్ 2 ఉంటుంది. మరి ఇందులో యూనిట్ నెంబర్ 3 కుచ్ భిన్న అవధారణాయే అనేటటువంటి పేరుతో, సో ఇంకా కూడా మనం చెప్పాల్సి వస్తే చూడండి, ఉభర్తే భారత్ మీ శిక్ష, భారత్ మీ శిక్షాకి సమకాలీన అవధారణాయే. ఓకేనా? సో ఎడ్యుకేషనల్ కాంటెంపరరీ, ఓకే, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా. మీరు HPT చేసినట్లయితే
అందులో మొదటి సబ్జెక్టుగా ఉదీయమాన్ భారత్ మే శిక్ష అనేటటువంటిది ఒకటి ఉంటుందండి. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విద్య అనేటటువంటి పేరుతో. సో అక్కడ ఉన్నటువంటి టాపిక్లే మనకు రావడం జరుగుతుంది. అయితే వాటిని మనము మన హెచ్పిటి పుస్తకం నుండి చదవకూడదు. డిఎడ్ బిఎడ్ పుస్తకాల్లో ఉన్నటువంటివి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోవాలి. మరి ఇక్కడ ఇచ్చినటువంటిది అంతా కూడా డిఎడ్ బిఎడ్ పుస్తకాలను ట్రాన్స్లేట్ చేసే ఇవ్వడం జరిగిందండి. ఇక యూనిట్ నెంబర్ 4 అధినియం అధికార్, కొన్ని చట్టాలు, విద్యకి సంబంధించిన కొన్ని చట్టాలు, హక్కులు. సో వీటిపైన ఉంటుందండి. ముఖ్యంగా ఆర్టీఈ యాక్ట్, తర్వాత సమాచార హక్కు, అదేవిధంగా బాలల హక్కులు, మానవ హక్కులు, సో మహిళల హక్కులు, వీటికి సంబంధించింది. ఇక యూనిట్ నెంబర్ 5 రాష్ట్రీయ పాఠ్యచర్య రూపురేఖ, అంటే ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ నుండి మనకి రావడం జరుగుతుంది. మరి ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ యూనిట్ నెంబర్ 1 నుండి మనకి 4 ప్రశ్నలు, అంటే 4 మార్కులు. తర్వాత 4 ప్రశ్నలు అండి, 4 ప్రశ్నలు. సో యూనిట్ నెంబర్ 2 నుండి శిక్షక సశక్తీకరణ నుండి 4 ప్రశ్నలు. యూనిట్ నెంబర్ 3 నుండి 6 ప్రశ్నలు. యూనిట్ నెంబర్ 4 నుండి 3 ప్రశ్నలు. యూనిట్ నెంబర్ 5 నుండి 3 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కంప్లీట్గా నేను దీన్ని ఖచ్చితంగా కూర్చొని 1 సంవత్సరం నుండి కూర్చొని ట్రాన్స్లేట్ చేస్తున్నానండి. మీకు కావాలిస్తే నేను సాక్షాత్తు చేత్తో రాసినటువంటి మెటీరియల్ కూడా ఉందన్నమాట. దీన్నే డిటిపి చేయించి మీకు పంపించడం జరుగుతుంది. సో దాన్ని టైప్ చేసి నీట్గా, సో చేత్తో రాసినటువంటిది కాకుండా నీట్గా టైప్ చేసి ఇదే మ్యాటర్ని టైప్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో ఇది యూనిట్ నెంబర్ 2కి ఈ యొక్క సబ్జెక్ట్ నెంబర్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి 20 బిట్లు రావడం జరుగుతుందండి దీని నుండి. ఓకేనా? ఎన్ని బిట్లు? 20. మరి మనకి 10 మార్కులు కేటాయించడం జరిగింది. ఓకేనా? ఇక తర్వాత నెక్స్ట్ కాంటెంట్ ఏముంటుంది? పేరుకేమో కాంటెంట్, కానీ ఇక్కడ లిటరేచర్, గ్రామర్, కాంటెంట్ అన్నీ చదవాల్సిందేనండి. మరి దీనికి 88 బిట్లు ఉంటాయి, 44 మార్కులు కేటాయించడం జరిగింది. మరి ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ షల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్ ఎబిలిటీస్, స్టాండర్డ్ అప్ టు లెవెల్. సో ఇక్కడ 10th క్లాస్ అని ఇచ్చాడు. ఎవరికి అంటే లాంగ్వేజ్ పండిట్ వాళ్ళైతే 10th క్లాస్ లెవెల్లో చదవాలి. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాలి. సో చూడండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది పండిట్, లాంగ్వేజ్ పండిట్ది కాబట్టి ఇక్కడ 10th క్లాస్ అని ఇచ్చున్నాడు. ఇదే నేను స్కూల్ అసిస్టెంట్లో చూపిస్తాను చూడండి, మీకు ఇంటర్మీడియట్ రేంజ్ వరకు ఉంటుందన్నమాట. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే కనుక ఇంటర్మీడియట్ వరకు చదవాలి. సో ఎల్పీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే కనుక 10th క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూద్దాం, బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్. ఏంటంటే ఈ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ అంటే, మరి మనం చదువుకుంటున్నటువంటి ఈ హిందీలో మీకు లిటరేచర్ జ్ఞానాన్ని, గ్రామర్ జ్ఞానాన్ని, భాషా బోలియా జ్ఞానాన్ని, కావ్యశాస్త్ర జ్ఞానాన్ని, అదేవిధంగా మిగతా వాటిని అన్నింటినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. హిందీ భాష పర్ అన్య భాషాओं का ప్రభావం, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకేనా? ఇక తర్వాత సబ్జెక్ట్ నెంబర్ 4 ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ కోర్స్ మెథడాలజీ ఆఫ్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్లో ఏ పుస్తకాలు అయితే మనం చదివి ఉన్నామో వాటిల్లో ఉండే మెథడాలజీని మనం చదువుకోవాలి. ముఖ్యంగా 3 పుస్తకాలు ఉన్నాయండి మెథడాలజీకి. సో నెంబర్ 1 భాషా శిక్షణ్, బాయి యోగేంద్రజీత్ గారు రాసినటువంటి పుస్తకం. నెంబర్ 2 సఫల శిక్షణ కళ, పిడి పాఠక్, ఆర్ఎస్ త్యాగి ఇద్దరు కలిసి రాసినటువంటి పుస్తకం. ఇక 3వది నూతన హిందీ భాషా శిక్షణ్ అనేటటువంటి పుస్తకం అండి. ఈ 3 చదివితే చాలు, ఇంకేవి చదవాల్సిన పని లేదు. ఈ 3ంటిని క్రోడీకరించి మంచి పాయింట్లన్నింటినీ సేకరించి మీకు మెటీరియల్గా పంపించడం జరుగుతుందండి. మరి మీరు ఇప్పుడు ఆ 3 పుస్తకాలు చదివేంత టైం లేదు. నేను మళ్ళీ చెబుతున్నాను, తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ 3 పుస్తకాలను ఇప్పుడు చదవడం మొదలు పెడితే అవ్వదు. ఆ 3 పుస్తకాలకే 2 నెలలు సరిపోతుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి ప్రామాణికమైన పాయింట్లతో ఇవ్వబడినటువంటి మన మెటీరియల్ని మీకు పంపించడం జరుగుతుంది. సో వాటిని మీరు చూసుకున్నా సరే ఈ 2 నెలలకైతే ఖచ్చితంగా సరిపోతుంది. అదే ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ 3 పుస్తకాలను చదవాల్సిందే. సో ఎందుకంటే టైం ఉంది కాబట్టి. కానీ తెలంగాణ డిఎస్సి వారికి అంత టైం లేదు కాబట్టి ఖచ్చితమైనటువంటి మెటీరియల్ని తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో 32 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది, 16 మార్క్స్ ఉంటాయండి. సో ఓవరాల్గా 160 బిట్స్ ఉంటాయి, 80 మార్క్స్కి కేటాయించడం జరిగింది. మరి ఈ 80 మార్క్స్కి 20% వెయిటేజ్
టెట్ వెయిటేజ్ కలుపుతారండి. సో ఓవరాల్గా రెండు కలిపి 100 మార్కులకి మెరిట్ లిస్ట్ని ప్రకటించడం జరుగుతుంది. మరి ఇప్పుడు సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో ఏమేం పాయింట్లు ఉంటాయి అనేటటువంటిది ఒకసారి చూద్దాం. మొదటి సబ్జెక్ట్ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకండి. లాంగ్వేజ్ పండిట్కైనా అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కైనా సేమ్ సిలబసే, అయితే క్వశ్చన్ పేపర్ డెప్తీ రేంజ్ మారుతుంది. స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ వరకు డెప్తీ రేంజ్ మనం ఫాలో అవ్వాలి. సో లిటరేచర్లో డెప్తీ ప్రశ్నలు ఉంటాయి, గ్రామర్లో ఉంటాయి, కంటెంట్లో ఉంటాయి, భాషా బోలియాలో ఉంటాయి, కావ్యశాస్త్రలో డెప్తీ ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకైతే కొంత పైపైన ప్రశ్నలు ఉంటాయి. మరీ పైపైన అని మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంత చదవాలన్నా ఈ కొంచెమా ఇలాంటివి వద్దండి. సో మరి మినిమం చదవాల్సిందంతా మనం చదవాల్సిందే, ఓకేనా. సో మరి మొదటి సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండి. రెండవ పార్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చూద్దాం. శైక్షిక దృష్టికోణం అండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అండి. మరి ఇందులో మొత్తం 5 యూనిట్లు ఉంటాయండి. 5 యూనిట్ల నుండి మనకి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి యూనిట్ ఎడ్యుకేషన్ మీనింగ్. సో దీన్ని మనం శిక్షాక ఇతిహాస్ అనేటటువంటి పేరుతో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, మెటీరియల్ కూడా పంపిస్తున్నాం. కంప్లీట్గా తెలుగు హిందీలో మనం వీడియోస్ని రూపొందించాం. మీకు మెటీరియల్ మాత్రం కంప్లీట్గా హిందీలోనే వస్తుందండి, ఓకేనా. సో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, शिक्षा के उद्देश्य, फंक्शंस ऑफ एजुकेशन. सो शिक्षा की प्रक्रियाएं, टाइप्स ऑफ एजुकेशन, शिक्षा के प्रकार, कॉन्स्टिट्यूशनल प्रोविजंस, शिक्षा के संविधान में निमित्तियां, తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అతి ప్రముఖ అనుచ్ఛేద్, అదే విధంగా ఇంకా కూడా డిపెప్, ఎస్ఎస్ఏ, ఓపెన్ స్కూల్, మిడ్ డే మీల్స్ ఇలాంటి పథకాలకి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను తెలియజేశాను. ఇక తర్వాత రెండవ యూనిట్ టీచర్ ఎంపవర్మెంట్ అండి. దీన్ని అధ్యాపక సశక్తీకరణ లేదా శిక్షక సశక్తీకరణ అనేటటువంటి పేరుతో మనకు హిందీలో ఇవ్వడం జరిగింది. తెలుగులో అయితే ఉపాధ్యాయ సాధికారత అనే పేరుతో ఇవ్వడం జరిగిందండి. మరి ఇందులోనే మనం ఎన్సిటిఈ గురించి, ఎన్సిఈఆర్టీ, ఎస్సిఈఆర్టీ, ఎన్సిటిఈ అదేవిధంగా ఇలాంటి సంస్థల గురించి మనం నేర్చుకుంటామండి. మరి ఇక్కడ మొదటి యూనిట్లో బౌద్ధకాలీన విద్య, జైనకాలీన విద్య, ఇస్లాం విద్య, అదేవిధంగా ఋగ్వేద కాలంలో విద్య, మలివేద కాలం, తొలివేద కాలం విద్య, అదేవిధంగా కమిషన్లు, కమిషనర్లు, సో మరి బ్రిటిష్ పాలనలో హంటర్ ఆయోగ్, అదేవిధంగా హర్టాగ్ ఆయోగ్, తర్వాత వుడ్స్కా ఘోషణ పత్ర ఇలాంటివన్నీ, తర్వాత వచ్చినటువంటి రాధాకృష్ణన్ కమిషన్, నెక్స్ట్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, తర్వాత జనార్దన్ రెడ్డి కమిటీ ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. వీటి నుండే ఖచ్చితమైనటువంటి బిట్లు ఇవ్వడం జరుగుతుందండి, ఓకేనా. కొటారీ కమిషన్, సో అదేవిధంగా ముదలియార్ ఆయోగ్ ఇవన్నీ కూడా మనకు యూనిట్ నెంబర్ 1లోనే రావడం జరుగుతుంది. ఇక యూనిట్ నెంబర్ 2లో మనం అన్నీ కూడా సంస్థల గురించి నేర్చుకుంటామండి. సో అన్నీ కూడా సెంట్రల్ సంస్థలు, స్టేట్ సంస్థలు. ఇక యూనిట్ నెంబర్ 3లో అన్నీ కూడా రకరకాలైనటువంటివి, జనాభా విద్య, ఆబాదీ శిక్ష, పర్యావరణ శిక్ష, లైంగిక శిక్ష, స్వాస్థ్య శిక్ష, అదేవిధంగా నైతిక శిక్ష, ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి యూనిట్ నెంబర్ 3. ఇక యూనిట్ నెంబర్ 4లో ఆర్టీఈ యాక్ట్, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఈ రెండు వస్తాయి. బాలల అధికార్, బాలల హక్కుల గురించి కూడా వస్తుందండి. ఇక యూనిట్ నెంబర్ 5 అయితే ఎన్సిఎఫ్ అండి. సో యూనిట్ నెంబర్ 5 నుండి 3 బిట్స్, ఇక్కడ నుండి 3, తర్వాత యూనిట్ నెంబర్ 3 నుండి 6, యూనిట్ నెంబర్ 2 నుండి 4, యూనిట్ నెంబర్ 1 నుండి 4 ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుందండి. ఇక తర్వాత సేమ్ స్కూల్ అసిస్టెంట్కి కూడా ఇదే ప్యాటర్నే ఫాలో అవ్వడం జరుగుతుంది, కొంత డెప్తీ రేంజ్లో ఉంటుంది. ఇక సబ్జెక్ట్ నెంబర్ 3 కంటెంట్ అనే పేరుతో ఉంటుందండి. మరి దీనికి 44 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఆ మార్కులు 44 అంటే ప్రశ్నలు 88 వస్తాయండి. ఎన్ని వస్తాయి? ప్రశ్నలు 88 వస్తాయి. మరి ఇందులో మొత్తం లిటరేచర్ చదవాలి, గద్య విధాయే, పద్య విధాయే, అదేవిధంగా కావ్యశాస్త్ర, హిందీ భాషా బోలియా, మరి అదేవిధంగా హిందీ భాషా పర అన్య భాషాओं का ప్రభావం, తర్వాత అనువాద్ ఉంటుంది, తర్వాత ఇంకా కూడా చాలా ఉంటాయండి. మరి దేనికి ఎంత వెయిటేజ్ అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, కవి లేఖక రచనాయే విషయ వస్తు, పృష్ఠభూమి, చరిత్ర చిత్రణ, భాషా శైలి. సో ఇదంతా కూడా లిటరేచర్లో ఉన్నటువంటి ఈ యూనిట్ నెంబర్ 1 అంతా కూడా ఏముంటుందంటే పద్య విధాయే ప్లస్ గద్య విధాయే ఈ రెండింటి నుండి. మరి ఇందులో ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునికాల్ చదవాలి. గద్య విధాయలలో అయితే కహాని, ఉపన్యాస్, నాటక్, నిబంధ, ఆలోచన,
యాత్రా వృత్తాంత, రిపోర్టాజ్, సంస్మరణ, రేఖాచిత్ర అన్నీ చదవాల్సిందే. ఓకేనా? సో వాటిల్లో ఉన్నటువంటి కొంత ఇంపార్టెంట్ రచనల యొక్క ప్రత్యేకతలు, ఇంపార్టెంట్ కవులు, రచయితల యొక్క ప్రత్యేకతలు చూసుకోవాలి. ఇక యూనిట్ నెంబర్ 2 సాహిత్యక విధాయే ఉనికి విశేషతాయే. ఏవైతే సాహిత్యక విధాయే అయితే ఇక్కడ చూడండి, యూనిట్ నెంబర్ 1 అంతా కూడా పద్య విభాగం ఉంటుంది, యూనిట్ నెంబర్ 2 అంతా గద్య విధాయే ఉంటాయండి. మరి ఇందులోనే ఇక్కడ పద్య విభాగ, గద్య విభాగ సపరేట్ పేర్లతో ఇచ్చున్నాడు. మరి సాహిత్యక విధాయ అన్న గద్య విధాయ అన్న ఒకటేనండి. ఇక్కడనే మనం నాటక, ఏకాంకి, ఆత్మకథ, మరి నిబంధ, సమాలోచన, యాత్రా వృత్తాంత ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక తర్వాత మూడవది ఆధునిక సాహిత్య విభిన్న ప్రవృత్తియా और वाद. మరి ఇక్కడ ఆధునిక సాహిత్యకి ప్రవృత్తి అంటే భారతేందు యుగ్ की ప్రవృత్తియా, ద్వివేది యుగ్ की ప్రవృత్తియా, ఛాయావాద్ की ప్రవృత్తియా, ప్రగతివాద, ప్రయోగవాద, నయీ కవితకి ప్రవృత్తియా, అదేవిధంగా రకరకాల వాదాలు, రహస్యవాదం అంటే ఏమిటి, మరి అదేవిధంగా హాలావాద్ అంటే ఏమిటి, మరి అదేవిధంగా ఇలాంటి వాదాలన్నీ రకరకాలైనటువంటివి అన్నీ వస్తాయండి. నకేన్వాద్ అంటే ఏమిటి, సో ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత హిందీ భాష పర్ అన్య సాహిత్య భాషాओं का ప్రభావ్. దీన్ని క్లియర్ కట్గా మనకి గురుకులాలో కూడా ఇది సేమ్ సిలబస్ ఉందండి. మనం చెప్పినటువంటి వాటి నుండే బిట్లు వచ్చున్నాయి. ఖచ్చితమైనటువంటి వీడియోలు రెండే రెండు, ఆ రెండు వీడియోలు చూసుకుంటే ఇక్కడ 2 మార్కులు వస్తాయండి. హిందీ భాష పర్ అన్య భాషాओं का ప్రభావ్. ఓకేనా? ఇక తర్వాత హిందీ భాష ఉపభాషాయే బోలియా. మరి ఇక్కడ పశ్చిమీ హిందీ, పూర్వీ హిందీ, అదేవిధంగా మరి రాజస్థానీ హిందీ, బిహారీ హిందీ, పహాడీ హిందీ, వాటి కిందికి వచ్చేటటువంటి బోలియా, హర్యానవి, బ్రజ్, బుందేలి, ఖడీ బోలి, బాంగరు, ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందండి. వాటి ప్రత్యేకతలు, వాటి యొక్క వ్యాకరణిక విశేషతాయే, వాటి యొక్క క్షేత్ర, వాటి బోలియా, ఉపబోలియా, లిపి అన్నీ కూడా తెలుసుకోవాలి. మరి ఆరోది హిందీ భాషా సాహిత్యమే భారతీయ కావ్యశాస్త్ర. సో మరి కావ్యశాస్త్రం కింద మనం చెప్పినంత క్లియర్గా కంప్లీట్గా ఎక్కడా ఉండదండి. సో మరి ఇందులో కావ్యశాస్త్రం అంటే అర్థము, పరిభాష, ప్రయోజన, లక్షణ్, వీటితో పాటు రసచంద అలంకార్ కూడా తెలుసుకోవాలండి. సో ఈ కావ్యశాస్త్రంలో ఇక్కడ మెన్షన్ చేయకపోయినా రసచంద అలంకార్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఓకేనా? సో ఇంతటితో లిటరేచర్కి సంబంధించినటువంటివి మనకి ఒక 3 యూనిట్లు ఉన్నాయి. తర్వాత హిందీ భాషకి సంబంధించినటువంటి ఒక 3 యూనిట్లు ఉన్నాయి. ఇక తర్వాత భాషాతత్వ, వ్యాకరణ్, ఇదంతా గ్రామర్ అండి. గ్రామర్ నుండి ఒక 20 బిట్స్ వచ్చే అవకాశం ఉందండి. 20 బిట్స్ అంటున్నానండి, 20 బిట్స్, 20 నుండి 30 బిట్స్ మధ్యలో వస్తాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాని నుండి ఉపసర్గ ప్రత్యయ తెలుసుకోవాలి, శబ్దభేద్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత లింగ, వచన, కారకకాలు, ఏ టాపిక్ నుండి ఎన్ని బిట్లు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని చెప్తాను. శబ్ద రూపాంతర్, మరి భిన్నార్థి, పర్యాయవాచి, విలోమ శబ్ద, తత్సం, తద్భవ్, వాక్య సంరచన అంటే సరళ సంయుక్త మిశ్రిత వాక్య, వాచ్య, సంధి, సమాస్, మొహావరే, లోకోక్తి ఎక్కువ వస్తాయండి, బాగా నేర్చుకోండి. వర్తని, విశిష్ట ప్రయోగ్, చాహియే ప్రయోగ్, అపనా ప్రయోగ్, నే ప్రయోగ్, కో ప్రయోగ్, సే ప్రయోగ్, ఇలాంటివి చాలా ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి. ఇక వ్యాకరణకి పరిభాషలు కూడా నేర్చుకోవాలి. చాలామంది పరిభాషలు వదిలేస్తారు, సో అది చాలా ఇంపార్టెంట్. అనువాద ఆవశ్యకత ప్రకార్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము మీకు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నామండి. ఇక తర్వాత బోధక గద్యాంశ అంటే ఒక అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది, ఒక అన్సీన్ పారాగ్రాఫ్, ఓకే, పోయం ఉంటుంది, ప్యాసేజ్ ఉంటుందండి. సో ఇవన్నింటికి కలిపి మనకి యూనిట్ నెంబర్ 3లో 44 మార్క్స్ మన హిందీ సబ్జెక్ట్కి సంబంధించండి. సో ఇందులోనే లిటరేచర్, మరి కావ్యశాస్త్ర, భాషా బోలియా, కంటెంట్ అయితే ఇక్కడ రాదు, ఓన్లీ గ్రామర్ వరకు. ఇక సో ఇందులోనే మనకి కంటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. 44లోనే కంటెంట్ వస్తుందండి. సో అంటే 6th క్లాస్ నుండి ఎల్పీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే 10th క్లాస్ వరకు చదవండి, ఎస్ఏకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇంటర్మీడియట్ వరకు. మన యాప్లో ఇంటర్మీడియట్ వరకు కూడా పెట్టేస్తున్నామండి. ఇక తర్వాత సో యూనిట్ నెంబర్ 4 అండి. సో ఇదంతా టీచింగ్ మెథడాలజీ. సో మరి 16 మార్కులు అనగా సో దగ్గరగా ఎన్ని బిట్లు రావచ్చు అంటే 32 బిట్లు వస్తాయండి. 32 బిట్లు వస్తాయి. మరి ఇందులో మొత్తం 6 యూనిట్లుగా మనకు 5 యూనిట్లుగా, 5 కాదు 6 యూనిట్లుగా మన యాప్లో కూడా మనం 6 యూనిట్లుగా చేసి పెట్టేశాం. ఇక్కడ ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో పెట్టేస్తున్నామండి. సో మొదటి యూనిట్ లాంగ్వేజ్కి సంబంధించింది. హిందీ భాషా కా अर्थ व स्वरूप, प्रथम भाषा के रूप में द्वितीय भाषा, सरकारी भाषा, त्रिभाषा सूत्र, संविधान की भाषा के रूप में हिंदी, ఇవన్నీ కూడా.
మరి అదేవిధంగా ఇప్పుడు ఈ మెథడాలజీ పుస్తకంలో ఉన్నటువంటివి చదివితే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. అందుకే మన మెటీరియల్లో ఏదైతే బిట్గా ఇవ్వడానికి అనువుగా ఉంటుందో ఆ పాయింట్లన్నీ తీసి పెట్టేసి ఉన్నాం. సో ఆ మెటీరియల్ ప్రిపేర్ అయినా కూడా మీకు ఒక్కటంటే ఒక్క బిట్ మిస్ అవ్వదండి. ఇక తర్వాత రెండవది టీచింగ్కి సంబంధించిన యూనిట్ హిందీ భాషా शिक्षण మరి प्राथमिक माध्यमिक उच्च माध्यमिक स्तर पर अंडी हिंदी भाषा शिक्षण के उद्देश्य अच्छे शिक्षण की विशेषताएं शिक्षण के सामान्य सिद्धांत शिक्षण सूत्र ప్రణాళిక పద్ధతియ సఫల శిక్షకి విశేషతాయే ఇవన్నీ ఉంటాయి. ఇక యూనిట్ నెంబర్ 3 మరి ఈ యూనిట్ నుండి మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందండి. సో మరి తర్వాత యూనిట్ నెంబర్ 3 కూడా ఎక్కువ స్కోప్ ఉండేటటువంటి యూనిట్. ఇదంతా స్కిల్స్కి సంబంధించింది, 4 కౌశలాలకి సంబంధించింది. మరి ఇందులో ధ్వని ఉత్పత్తి, ధ్వని శ్రవణ్, శబ్దోచ్చారణ అంటే సునన, బోల్నాకైతే శబ్దోచ్చారణ మరియు మౌఖిక అభివ్యక్తి, తర్వాత పడనాకైతే సస్వర వాచన్, మౌన వాచన్, తర్వాత లిఖనాకైతే గనక లేఖన్ శిక్షణ మరియు లిఖిత కార్య వర్తని అక్షర విన్యాస్ దోష్ ఇవన్నీ వస్తాయండి. చివరిగా భాషా కౌశలం కా వికాస్ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 అయితే శిక్షణ ఉద్దేశం కా వర్గీకరణ అంటే ఇది లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి యూనిట్. ఇందులో పాఠ యోజన, గద్య పద్య వ్యాకరణ, పత్రలేఖన్ వీటి లెసన్ ప్లాన్లు ఎలాగ రాయాలి, ఇకాయి యోజన, సూక్ష్మ శిక్షణ పాఠ యోజన, ముఖ్యంగా ఇది సఫల శిక్షణ కళలో ఉన్నటువంటివి చదువుకోవాలండి. మరి శిక్షణ ఉపకరణ్ మరి ఇంతటితో ఈ యోజన అనేటటువంటి యూనిట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ యూనిట్ నెంబర్ 5 ఇది ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించింది. ఇక్కడ పుస్తకాలయ, పాఠ్యక్రమ, పాఠ సాగామి క్రియాయే, భాషా ప్రయోగశాల నుండి వస్తాయి. సో ఇది చాలా సింపుల్ యూనిట్ అండి, అయినా కూడా ఇంపార్టెంట్ యూనిట్. ఇక నెక్స్ట్ 6వది ఎవాల్యుయేషన్కి సంబంధించిన యూనిట్. ఇక్కడ అంతా మూల్యాంకన్, నిరంతర సమగ్ర మూల్యాంకన్, ఉద్దేశ ఆధారిత మూల్యాంకన్, ఉత్తమ పరీక్షకి విశేషతాయి, ఉపలబ్ధి పరీక్ష, ప్రశ్నపత్ర, నిదానాత్మక ఉపచారాత్మక శిక్షణ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇది ముఖ్యంగా మళ్ళీ సఫల శిక్షణ కళలోది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రతి టాపిక్ కూడా సఫల శిక్షణ కళలో మరియు భాషా శిక్షణ బాయి యోగేంద్రజిత్లో రెండింటిలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మెథడాలజీ. సో ఇంతటితో సిలబస్ ఏంటి అనేటటువంటిది మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. మరి ఎవరైతే యాప్లో జాయిన్ అవుతారో వారికి కంప్లీట్ మెటీరియల్ ఫ్రీగానే పంపించడం జరుగుతుంది. మరి వీలైనంత త్వరగా యాప్లో జాయిన్ అవ్వండి, మీకు మెటీరియల్ రావడానికి 7 రోజుల టైం పడుతుందండి. సో ముఖ్యంగా ఈ శైక్షిక దృష్టికోణాన్ని హిందీలో అందజేస్తున్నటువంటి ఏకైక సంస్థ మన సురేష్ హిందీ అకాడమీ మాత్రమే. చూడండి, శిక్షాక ఇతిహాస్, ఓకేనా. సో శిక్షక సశక్తీకరణలో ఎన్ని యూనిట్లు, ఎన్ని పాఠాలు ఉంటాయి. సో ఈ విధంగా ప్రతిదీ నీట్గా మీకు పెద్ద అక్షరాలతోనే మీకు మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా అవసరమైతే యాప్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పటికప్పుడు పీడిఎఫ్లు కూడా ఇది చదవండి, ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ అని పీడిఎఫ్లు కూడా అందజేస్తూ ఉంటామండి, ఓకేనా. ఇంకా ఎక్స్ట్రాగా చదవాల్సి వస్తే. సో ఇదండి ఈ యొక్క సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు, ఓకేనా. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో జీకే కరెంట్ అఫైర్స్కి 20 బిట్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 బిట్స్ 10 మార్క్స్, మరి కంటెంట్ అనగా లిటరేచర్, గ్రామర్, కంటెంట్ ఈ మూడింటికి కలిపి 88 బిట్స్ 44 మార్క్స్. ఇక మెథడాలజీకి 32 బిట్స్ 16 మార్క్స్ కేటాయించడం జరుగుతూ ఉందండి, ఓకేనా. సో ఇది సిలబస్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.